ఉదయం కాస్త వేడిగా ఉన్న రాత్రిలో చలిగాలులు బాగా వేస్తున్నాయి. తెల్లవారుజామునే లేచి స్నానాలు చేసేవారికి వణుకు పుడుతోంది. మధ్యాహ్న సమయాల్లో కూడా నీళ్లు చల్లగానే ఉంటున్నాయి. అయితే అలాంటప్పుడు ఏం చేస్తాం? వేడి నీటితో స్నానం చేస్తాం. దానికి హీటర్ లేదంటే పొయ్యి మీద నీటిని కాగబెట్టుకుంటాం. కానీ బావిలో మొత్తం వేడి నీళ్లే ఉంటే? వినడానికిది వింతగా ఉన్నా నిజమేనండి. మంచిర్యాల జిల్లాలోని ఓ బావిలో హీట్ వాటర్ వస్తోంది. ఇది చూసిన స్థానికులు ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వార్త స్థానికంగా వైరల్ అవుతోంది. మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం మాదాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ జీవన్ ఇంటి ఆవరణలో బావి ఉంది. ఈ బావి నుంచి 5 రోజులుగా వేడి నీరు వస్తోంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు ఆశ్చర్యపోతున్నారు. స్నానాలు చేయడానికి బావి నీటిని తీసుకెళ్తున్నారు. తొలుత ఏదైనా విద్యుత్ సరఫరా జరగడం వల్ల నీరు వేడిగా వస్తుంది కావచ్చని ఇంటి యజమాని అనుమానించాడు. దాంతో విద్యుత్ తీగలను తొలగించాడు. అయినా వేడి నీరే వచ్చింది. కరెంటు మోటార్తో కాకుండా డైరెక్ట్గా బకెట్తో నీటిని తోడారు. అయినా నీళ్లు వేడిగానే వస్తున్నాయి. అంతకుముందు వరకు నీళ్లు చల్లగానే వచ్చేవని, గత కొద్ది రోజులుగా వేడిగా వస్తున్నాయని చెబుతున్నారు. దీనిని చూసేందుకు చుట్టుపక్కల వాళ్ళు తరలి వస్తున్నారు. వాటర్ హీట్ వస్తున్నాయి, జర చూడండి అంటే మేము వచ్చి చూసామండి. హీట్ గా ఉన్నాయి అని చెప్పేసి మేమేం చేసామంటే, సరే కావచ్చు ఈ చలికాలం కదా అని చెప్పేసి ఆ హీట్ వాటర్ కూడా మేము స్నానాలకు తీసుకుపోవడం జరుగుతుంది. ఒక్కరోజు కాకుండా మరుసటి రోజు అదే విధంగా హీట్ వాటర్ రావడం జరుగుతుంది. సో ఇదంతా ఏందని చెప్పేసి లాస్ట్ గా పంపు కూడా తీసేసాం. పంపు గిట్ట ఏమైనా ఖరాబ్ అయింది, నీళ్ళ పంపు కదా అని చెప్పేసి మేము ఆ పంపు కూడా తీసేసినా కానీ సాయంత్రం 5 గంటల వరకు చూసినా గానీ సేమ్ అదే హీట్ వాటర్ ఉండడం వల్ల మాకు కొంచెం భయాందోళనకు గురవడం జరిగింది. ఈ చలికాలం కదా అని చెప్పేసి ఆ నీళ్లు తీసుకుపోయి మేము స్నానాలు చేసాము. ఏమన్నా ఇన్ఫెక్షన్ అవుతుందని ఇంకో భయంతో ఈ రోజు మేము పేపర్కి వేయడం జరిగింది. ఆ నుంచి ఇప్పటి వరకు ఇదే హీట్ వాటర్ ఉండడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే భూశాఖ వాళ్ళు వచ్చేసి కొంచెం మాకు చూసి టెస్టులు చేస్తే బాగుండని చెప్పేసి మా యొక్క ఉద్దేశం అన్న. ఒకేతోటి తోడి కూడా మేము చూస్తే కూడా అదే విధంగా వేడి వాటర్ వస్తుంది. ఆ వేడి వాటర్ వల్ల మరి ఏమైనా ఇన్ఫెక్షన్ అవుతుందా అని చెప్పేసి పక్కింటోళ్ళు మా తమ్ముళ్ళు తీసుకుపోయి స్నానాలు కూడా చేసిండ్రు. మరి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉంటాయా, లేకపోతే దీంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా? భూగర్భ శాఖ వాళ్ళు దయచేసి నీటికి సంబంధించినటువంటి వాళ్ళు పట్టించుకొని మాకు ఏదైనా సమస్య పరిష్కారానికి దయచేసి మాకు సహకరించగలరని మేము వేడుకుంటున్నాము. అయితే భూమిలో హైడ్రోథర్మల్ పవర్ వలన నీరు వేడిగా వస్తుందని భూగర్భ జలశాఖ అధికారులు అంటున్నారు. నమూనాలను ల్యాబ్కు పంపిస్తే అసలు కారణాలు తెలుస్తాయని చెబుతున్నారు. భూమి లోపల అత్యల్ప ఉపరితలాలపై వేడి లావా ఉంటుందని, భూగర్భ జలాలు దానిపైకి వెళ్లినప్పుడు వేడిగా మారతాయని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు.